వీరభద్ర, నువ్వు చెయ్యవలసిన వర్క్ ఒకటి ఉంది. ఫ్యాక్టరీ మొదలైతే ఈ ఊళ్ళో మన పరువు పర్మనెంట్ గా భూస్థాపితం అవుతుంది. జరీ తీసుకురావటానికి జ్యోతి విశాఖపట్నం వెళ్ళింది. దారిలో దాన్ని లేపే భ్రమరాంబ సంతోషిస్తుంది. చెరీని తగలబెట్టే నీ అన్న భూపతిరాయుడు సంతోషిస్తాడు. ఎసై టైర్ పంచర్ అయిందమ్మా. త్వరగా కానీ మనవయ్యా, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మంత్రి గారు వస్తున్నారు. 11 గంటలకు ముహూర్తం అంటే అప్పుడే 9 అవుతుంది. పర్వాలేదు వెంకటాద్రి, శ్రీహరిబాబు కలెక్టర్ గారిని తీసుకురావడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా భ్రమరాంబత్త? జరీ సగమే తగలబడింది, నా కడుపు మంట సగమే చల్లారింది. అయినా నాకు కావాల్సింది ఆ ఫ్యాక్టరీ మూతపడడం కాదు, శ్రీహరి మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలి. లక్క ఇంటిని కౌరవులు తగలబెట్టినా లక్క మాత్రం పాండవులదే భూపతిరాయుడు. నేను జరీ మాత్రమే నష్టపోయాను. దానికి ఇన్సూరెన్స్ ఉంది, తిరిగి పొందగలను. కానీ నువ్వు మర్డర్ కేసులో ఇరుక్కున్న నీ తమ్ముణ్ణి జీవితాంతం కోల్పోబోతున్నావు. కంగారు దేనికి కళ్ళజోడత్తా? నీ పెద్ద కూతురు మా ఇంటి కోడలన్న సంగతే మర్చిపోయి మా కుటుంబ పతనాన్ని కోరుకునే ఈ భూపతిరాయుడితో చేతులు కలిపి తప్పు చేశావు. జ్యోతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంతవరకు తాళి కట్టకుండా నేను తప్పు చేశాను.
అందుకేగా ఈ భూపతిరాయుడు చుట్టూ బొంగరంలా తిరుగుతున్నావు. జ్యోతి మెళ్ళలో వెంటనే తాళి కట్టి నీ ఆటకి ఫుల్ స్టాప్ పెడతాను. కానివ్వండి రా, తోరణాలు కట్టడం త్వరగా కానివ్వండి. నమస్కారం మరండి. రే సింహాచలం, అరి చెట్లు గేట్ దగ్గర కట్టి త్వరగా వచ్చి వస్తుంది, త్వరగా కానివ్వండి. శ్యామల ఏమండి? పిలుపులకా? అవునండి. చూడు, బంధువులు కలిసి ఉండాల్సింది 2 సార్లు. ఒకటి కాటికి వెళ్ళేటప్పుడు, 2 కళ్యాణానికి వచ్చేటప్పుడు. ముందు వెళ్ళి నీ తోడుకోళ్ళకి బొట్టు పెట్టు. ఆ ఇంటికా? శుభకార్యం జరుగుతుంది ఈ ఇంట్లో, పిలవలసిన బాధ్యత మంది. వెళ్ళు. అమ్మగారు అమ్మగారు, నన్ను కూడా రానివ్వండి అమ్మా. పేరెంట్ వాళ్ళతో తిరిగితేనే నా పెళ్ళవుతుందేమో. పద. ఏమిటి? జ్యోతి పెళ్ళి. అదేమిటమ్మా, తోడికోడలు కదా అని మొట్టమొదటి నీ ఇంటికి వస్తే అలా వెళ్ళిపోతావే? పాలల్లో నీళ్లు కలిపినట్టు మాటల్లో మాట కలుపుకో. నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. ప్రమిళ, నెత్తురు బొట్టు మూలంగా విడిపోయిన కుటుంబాలు కుంకుమ బొట్టుతో కలిసిపోతాయా? ఏమని పిలవడానికి వచ్చారక్క గారు? నువ్వు చేసుకోవాల్సిన శ్రీహరిని నా చెల్లెలు చేసుకుంటోంది, వచ్చి అక్షంతలు వేయమనా? పిలవకు. పిలిస్తే వచ్చి వేసేది అక్షంతలు కావు, ఒగ్గినవ్వను. చూడండి, పేరంటారి పిలవడానికి వచ్చిన మనిషిని ఇలా అవమానించడం మర్యాదగా లేదు. మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం మర్యాద ఉందా? శ్యామల, నా పిల్లల చేత నువ్వు అమ్మ అని పిలిపించుకున్నా, నీలో నేను అక్కనే చూసుకున్నాను. దానికి ప్రతిఫలంగా ఏమిటి మీరు చేసిన మేలు? ఆయన ఆస్తులు పంచుకున్న తర్వాత ఇంకా ఏముంది మన ఇద్దరి మధ్య బంధుత్వం? ఉమ్మడి సొమ్ము ఖర్చు పెట్టి నీ మొగుడు నాయకుడయ్యాడు. అందరి ఆస్తిని తాకట్టు పెట్టి నీ మరిది లీడర్ అయ్యాడు. ఇది ఏమిటి అని ఎన్నడూ అడుగుని నా అల్లుడు తాగుబోతూ ఎందుకు పనికి రానివాడు కదూ? ఈ బిరుదులు చాలు, వెళ్ళు. నమస్కారం. ఒకసారి ఎలా రండి. ఇప్పుడే వచ్చేస్తాను, ఇంకొకసారి వెళ్ళి చూసేస్తాను. ఎదురు చూసి ఎందుకు బాబు మోసపోవటం? వాళ్ళు రారు, ఆ భ్రమరామ రానివ్వదు. అన్నయ్య, తమ్ముడు, పెద్దన్న, చిన్నన్న, మీ ఇంట్లో చిన్నన్న ఎవ్వరూ రాకపోయినా నీ మొహంలో చిరునవ్వు చుట్టం కోసం నేను వచ్చానన్నయ్య. చాలా సంతోషం తమ్ముడు. ఏమండి, ముహూర్తం ఇచ్చిపోతుంది. పద. పదన్నయ్య.